అడిగిన 45 తులాలు ముందే ఇచ్చేశాను. మళ్ళీ అందులో 10 నకిలీ, దాని బదులు మేలు ఇవ్వు అంటే గంగిరెద్దులా తలాడించేసి ఇవ్వడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. 10 కాదు కదా, 1 మిల్లీగ్రామ్ కూడా ఇవ్వను. 1 మిల్లీగ్రామ్ కూడా ఇవ్వను. సరే, ఇవ్వకు. బంగారం ఇవ్వకు, నీ కూతుర్ని పంపకు, ఉంచుకో. నీ కూతుర్ని నీ దగ్గరే ఉంచుకో. చేసిన దానికి క్షమాపణ చెప్పి మంచి నగ వేసి పంపితే పంపు, లేదా నీ దగ్గరే ఉంచుకో. అమ్మా, ఏంటమ్మా మాటలు? నగకి అర్చనకి సంబంధం ఏముంది? అర్చన్ని కాదనే హక్కు మనకు లేదు. అది తనల్లి కూడా. అర్చన మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది. నీకు తెలిస్తే తెలిసినట్టు మాట్లాడు, లేకపోతే నోరు మోసుకొని ఊరుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పటి వరకు ఆ మాట్లాడింది విన్నావుగా. అలాంటప్పుడు కూడా మనం ఆ కూతుర్ని ఇంటికి తీసుకెళ్తే మనంత చవట్లు దద్దమ్మలు మరొకరుండరా? అన్ని మాటలు పడ్డాక కూడా నీకు నీ పెళ్ళామే ముఖ్యం అనుకుంటే నీ పెళ్ళాన్ని తీసుకుని దర్జాగా ఇంటికి వెళ్ళు. నేను మాత్రం రాను. ఈ నింద నా మీద వేసుకోలేను. ఏంటమ్మా మీరు మాట్లాడేది? నగ కోసం నా కూతుర్ని పుట్టింట్లో వదిలి వెళ్ళిపోతారా? మీరనేది ఏమన్నా న్యాయంగా ఉందా? నగ విషయం మనం మాట్లాడుకుందాం. మధ్యలో నా కూతురు బతుకు బండలు చేయొద్దమ్మా. నకిలీ నగ వేసి పంపి న్యాయాల గురించి మీరు మాట్లాడుతున్నారా? నా కొడుకు చిన్న అబద్ధం ఆడినందుకు ఇప్పటి వరకు పురుగును చూసినట్టు చూస్తుందే మీ ఆవిడకు చెప్పలేకపోయారా తప్పు అని? అమ్మో అమ్మో అమ్మో, ఎన్నేసి మాటలంది. చూడండి, న్యాయాల గురించి మీ పెళ్ళానికి ఏం చెప్తారో ఎలా చెప్తారో నాకు అనవసరం. కానీ అర్చన మెడలో 10 తులాల మంచి బంగారం వేసి పంపితేనే నా ఇంటి గడప తొక్కేది. ఒరేయ్, ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డావు? నీకు ఈ అమ్మ కావాలి అనుకుంటే నాతో రా, లేదు నీకు నీ పెళ్ళమే కావాలనుకుంటే దాన్నే తీసుకురా. నా దాన్ని నేను చూసుకుంటాను, అంతే. అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి. వస్తున్నావా లేదా? అమ్మా, వెళ్తాం పద. అదేంటి వాసు, అలా దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చున్నా? రా, ఇక్కడ కూర్చో. వద్దులేండి, మీతో పాటు సమానంగా మీ పక్కన కూర్చొని అర్హత నాకు లేదు. మీరు ఓనర్స్, నేను మీ సర్వెంట్ని. ఏంటా మాటలు? ఇంకా ఈ రోజులో ఆ డిఫరెన్స్లేంటి? అందరం మనుషులమే, మన మధ్య తేడాలేంటి? రా. వద్దులేండి, పర్వాలేదు. మర్యాదగా వచ్చి ఇక్కడ కూర్చున్నావా సరే, లేదంటే నేనే వచ్చి అక్కడ కూర్చోవలసి వస్తుంది. అండర్స్టూడ్? వద్దండి, నేనే వస్తాను. కూర్చో. దట్స్ గుడ్. ఆర్డర్ ప్లీజ్ సార్. ఆర్డర్ చేయి.
నేనా? నాకు ఏ ఐటెం బాగుంటుందో అంత బాగా తెలియదండి. మీరే చేయండి. వాసు, మమ్మల్ని ఆ రౌడీల నుండి సేవ్ చేసినందుకు నేనిచ్చే ట్రీట్. సో ఆర్డర్ నువ్వే చేయాలి. పర్వాలేదండి, నాకింత పెద్ద హోటల్స్లో ఐటమ్స్ లిస్ట్ తెలియదండి. వాటి టేస్ట్ కూడా తెలీదు. మీరే ఆర్డర్ ఇవ్వండి ప్లీజ్. సరే ఇస్తాను, కానీ నీ తరపున ఆర్డర్ ఇస్తాను. సరి 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 మమ్మ పప్ప మారి సారి స లా 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 బుద్ధి లేదా నీకు? సారీ మేడం, సారీ మేడం, సారీ. సరే సర్లే, వెళ్ళి ఇంకొకటి తీసుకురా. అలాగే మేడం. ఏంటి వాసు, బాగా వేడిగా ఉందా? ఆగు, నేను తుడుస్తున్నాను కదా. ఏయ్ నేహా, ఏంటది? అతనికి చేతులు లేవా? తుడుచుకోలేడా? ఓవర్ చేయకు. పాపం వేడిగా సూప్ పడి కాలు అతను బాధపడుతుంటే అలా అంటావేంటి? తుడిస్తే తప్ప? ఏం వాసు, బాగా కాలిందా? చాలా బాధపడుతున్నావు. బాగానే పడిందండి. కాలిన బాధ ఒక పక్క, నాకు వేరే డ్రెస్ లేదని ఇంకొక పక్క. నాకున్న మంచి డ్రెస్ ఇది ఒక్కటేనండి. ఏదో పార్టీ అని వేసుకొచ్చాను, అది కాస్త పాడైంది. వాసు, డోంట్ వరీ, నువ్వేం ఫీల్ అవ్వకు. నీకు మంచి డ్రెస్ నేను కొనిస్తాను. నువ్వు అతనికి డ్రెస్ కొని ఇవ్వడమేంటి? వాసుని మనమే కదా ఇక్కడికి తీసుకొచ్చాము. పైగా అక్కడ కూర్చున్న వాసుని నేనే ఇక్కడికి పిలిచాను. నువ్వెలాగో కొనివ్వవు, అందుకే నేను కొనిస్తానంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ప్లీజ్ సార్. పర్వాలేదులేండి. సారీ. అలా కూర్చున్నావే వాసు, తీసుకో, సూప్ తీసుకో. ఇంతవరకు నా మీద ఇంత శ్రద్ధ చూపిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంత ఆప్యాయంగా చూసిన వాళ్ళు, నా బాగోగులు పట్టించుకున్న వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏంటి వాసు అలా ఎమోషనల్ ఫీల్ అవుతావు? ఇవన్నీ కామన్. మీరు కామన్గా ఫీల్ అవుతున్నారు కానీ నేను చాలా పెద్దగా భావిస్తున్నానండి. జనరల్గా నేను ఎప్పుడు షై ఫీల్ అవుతుంటాను. సపరేట్గా లోన్లీగా ఉంటాను. అంటే కాలేజ్లో అమ్మాయిలతో మాట్లాడేవాడివి కాదా? నీకు ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ మీ అంత క్లోజ్గా ఎవ్వరూ లేరు. ఓహో, అయితే హాయ్ మాత్రమే చెప్పేవాడివన్నమాట. అంత సీన్ కూడా లేదండి. నువ్వెవరినైనా లవ్ చేసావా? ఆహా, అలాంటిదేం లేదండి. నీ సిగ్గే నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తుంది. నిజం చెప్పు. అవును, నీ లవర్ ఏం చేస్తుంది? చదువుతుందా, జాబ్ చేస్తుందా? నీ లవ్ స్టోరీ చెప్పవా ప్లీజ్? మీరు చాలా ఇంటెలిజెంట్ అండి, భలే కనిపెట్టేశారే. గతంలో నాకు ఒక అమ్మాయికి లవ్ ఉండేది. ఇప్పుడు లేదండి, కట్టీఫ్. ఏమైంది? ఎవరిని ఎవరు దూరం చేసుకున్నారు? ప్రేమించిన వాళ్ళని నేనెలా దూరం చేసుకుంటానండి? తనే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నిన్ను వదిలి వెళ్ళిపోయిందా? ఎందుకు? ఏం తప్పు చేశావు? ఆమెను ప్రాణంగా ప్రేమించడమే నేను చేసిన తప్పండి. ఇప్పటికీ నా మనసులో దేవత తనే. ఎందుకు నన్ను దూరం చేసి నాకు భారం మిగిల్చి వెళ్ళిందో అర్థం కాలేదు. తలుచుకుంటేనే బాధగా ఉందండి. ఏంటి వాసు, సినిమా డైలాగుల్లో చెప్తున్నావు? నువ్వంతగా ప్రేమిస్తే తనెందుకు కాదని వెళ్ళిపోతుంది? అదే కదా అర్థం కాని విషయం. నా గురించి ఒక అమ్మాయి ఏమన్నా బ్యాడ్గా చెప్పిందా? నేను ఒక పరిచయం ఉన్న అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే అపార్థం చేసుకొని నాకు చాలా మంది అమ్మాయిలతో పరిచయాలున్నాయని పొరపాటు పడి నాకు అన్యాయం చేసిందండి. ఇంత చిన్న విషయానికా? ఆమెకేమన్నా పిచ్చా?
లవ్ అనేది నమ్మకం. అది దాని దగ్గర నిల్లనుకుంటాను. పోయి పోయి అంత అనుమానం పిశాచిని ఎందుకు లవ్ చేశావు? ప్లీజ్ నా ముందు నా లవ్ని తిట్టకండి. అలాంటి మాటలు అనకండి. నేను తట్టుకోలేను. నన్ను కాదంతననుకున్నా నాకు ఆమె మీద ప్రేమ ఇంకా ఉన్నదండి. వాట్ ఏ లవ్లీ క్యారెక్టర్ వాసు నీది. నిన్ను కాదన్నా సిన్సియర్గా నువ్వింకా లవ్ చేస్తున్నావు. రెస్పెక్ట్ ఇస్తున్నావు. దీన్ని బట్టి తెలుస్తుంది నువ్వెంత మనసున్న మనిషివని. యాక్చువల్లీ నిన్ను వదిలి వెళ్ళినందుకు బాధపడాల్సింది తను, నువ్వు కాదు. అవును, ఈ గడ్డం లవ్ ఫెయిల్యూర్ సింబలా? ఆ, 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 అంతే కదా మరి. బాధ వల్ల బద్ధకం. నేను ముందు స్టైల్ అనుకున్నాను. ఇప్పుడు స్టోరీ విన్నాక ఇది ట్రాజడీ గడ్డమని అర్థమైపోయింది. వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ గడ్డాలు పెంచుకొని తిరుగుతారా? నువ్వింకా తలుచుకొని బాధపడుతున్నావు. ఆవిడి పాటికి ఏ ధనవంతుడినో పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటూ ఉంటుందనుకుంటున్నాను. అలాంటి వాళ్ళు లైఫ్లో బాగుపడరు. నీలాంటి వాళ్ళని ఏడిపించిన పాపం తప్పకుండా తగులుతుంది. ఆ, 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 అలా అనొద్దండి. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అంతే. నీ మాటలు వింటుంటే ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుతున్నా అనే ఓల్డ్ సాంగ్ గుర్తొస్తుంది. రియల్లీ వర్ గ్రేట్ వాసు. నేహా, త్వరగా కాని వెళ్దాం. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, రా. వెళ్ళవే. ఇది కాస్త మెంటల్ది. నువ్వేం పట్టించుకోకు, నిదానంగా తిను. ఆ. ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు తెలిసిందా? 10 తులాల ఒరిజినల్ నెక్లెస్ తీసేసి దాని ప్లేస్ లో డూప్లికేట్ నెక్లెస్ ఎందుకు పెట్టాను? ఇప్పుడైనా తెలిసిందా? కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది, కానీ పూర్తిగా అర్థం కాలేదు. నువ్వు కేవలం నగ మాత్రమే తీసేసుంటే దొంగతనం జరిగిందని ఎవరా దొంగ అని వాళ్లకు వాళ్ళు తన్నుకొని చచ్చేవాళ్ళు. కానిప్పుడు ఆ నకిలీ నెక్లెస్ ఆ ప్లేస్లో ఉంటే అసలు పెట్టడమే నకిలీ నెక్లెస్ అని భాగ్యం వరలక్ష్మి మీద అనుమానం పడుతుంది. ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటారు. సమయం వస్తే పోట్లాడుకుంటారు, జుట్లు పట్టుకుంటారు. 2 కుటుంబాల్లో కుంపటి రేగుతుంది. అర్థమైందా? అర్థం కావటం కాదు కదా, ప్లాన్ సూపర్ గా ఉంది. ఇక చూడు, పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుద్ది. అది 2 కుటుంబాలను రోడ్డు మీద పడేస్తుంది. ఇక ఆ 2 ఇళ్ళు జీవితాంతం కలవరు. గోపి అర్చనాల జీవితం పెటాకులవుతుంది. అది అమ్మ దగ్గర, వీడు అయ్య దగ్గర. అందుకే ఈ ప్లాన్ వేశాను. బాగుంది, కానీ ఈ గొడవలని మనకెందుకని చెప్పి ఆ వరలక్ష్మి కుటుంబం 10 తులాల బంగారం ఇవ్వడానికి ఒప్పేసుకుంటే? ఆ వరలక్ష్మి సంగతి నాకు బాగా తెలుసు. ససేమీర ఇవ్వనివ్వదు. పట్టుదల మనిషి. 10 తులాలు కాదు కదా, 1 గ్రామ్ కూడా ఇవ్వడానికి ఒప్పుకోదు. అలా ఇస్తే తప్పు చేసినట్టే కదా. అందుకే నో అంటుంది. బంగారం లేదే భాగ్యం అర్చనాన్ని ఇంటికి రానివ్వదు. ఈ విషయంలో ఎంతమంది ఎన్ని కుప్పిగంతులేసినా వరలక్ష్మి భాగ్యాన్ని ఒప్పించలేదు. వరలక్ష్మి పట్టుదల కల మనిషే, కానీ అర్చన విషయంలో మెత్తబడుతుంది కదా. మొదట అర్చనని కాపురానికే పంపించినంది, తర్వాత ఓ మెట్టు దిగి దాన్ని మెట్టినింటికి పంపించింది కదా. నా కూతురు బతుకు అన్యాయం అవుతుందని మళ్ళీ ఆ బంగారాన్ని వేసి కాపురానికి పంపిస్తే ఏం చేస్తాం? అవన్నీ జరగని పనులు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టే అద్భుతమే జరిగిందనుకో, ఆ అర్చన బతుకు నాశనం చేయడానికి 1,00,000 ప్లాన్స్ ఉన్నాయి. నువ్వు నా చేతిలో బాణానివి. అవసరాన్ని బట్టి వదులుతుంటే
అవతల వాళ్ళకి అయ్యో కుయ్యో అవుతుంది, మనశ్శాంతి ఉండదు. అమ్మా నేనెప్పుడూ రెడీనే. మీ ఇష్టం వచ్చినట్టు నన్ను వాడుకోండి. ముందు ఈమె వల్ల అవుతుందా అనుకున్నా, కానీ మీ ఆలోచన ప్లాన్లు నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేశాయి. మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీరు మామూలు మనిషి మాత్రం కాదమ్మా. ఇక చూడు ఈ చింతామణి పవర్ ఏంటో ఆడిస్తాను.